హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణలో వచ్చేసరికి అయితే అందరూ ఎదురు చూస్తున్న ఆసరా పింఛన్లు మరియు చేయూత పింఛన్లు సంబంధించిన ప్రతి ఒక్క పింఛన్ సంబంధించిన పింఛన్లు అనేవి ఈ రోజు నుంచి అయితే జమ అవుతున్న కావడం అయితే జరుగుతుంది. సో ఎన్ని జిల్లాలకు అయితే ఇస్తున్నారో, ఇప్పటివరకు ఎన్ని జిల్లాలో అయితే ఇవ్వడం అయితే జరిగింది, మరి కాసేపట్లోనైతే ఇంకెన్ని జిల్లాల్లోనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే ఎవరైనా మొదటిసారిగా చూసినవారంటే వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూర్తి వివరాలు అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా 28 తేదీ నాడు ప్రజాపాలన పథకంలోనైతే భాగంగానైతే కొత్త వారికి పాత వారికి మరియు 2500 మరియు 4016 రూపాయలు 6016 రూపాయలు అయితే పింఛన్లు అనేవి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదైతే ఈ రోజు నుంచి అయితే మొదటి కావడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు మరియు ఎక్కడెక్కడ ప్రజలకైతే ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైతే, మీ దగ్గర ఉన్న బ్యాంకులో వెళ్ళైతే మీకు రావాల్సిన ఆసరా పింఛన్, చేతి పింఛన్లు అనేది తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది. సో దగ్గర ఉన్న అధికారుల దగ్గరికి వెళ్ళైతే మీ పింఛన్ పాస్బుక్ అయితే చూపించి మీరైతే పింఛన్ తీసుకోవాల్సిందిగానైతే కోరడం అయితే జరిగింది. అన్ని జిల్లాల వారైతే జమ అవుతున్నట్టు తెలిసింది. సో ప్రతి ఒక్కరు అయితే మీ పింఛన్ తీసుకున్నారు కిందనైతే కామెంట్లు చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.